తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15వ తేదీలోపు పంట రుణమాఫీ చేస్తానని ప్రకటించారు. దీనికి అనుగుణంగా పంట రుణమాఫీ పథకం 2024కు సంబంధించిన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేసింది. వ్యవసాయాన్ని లాభసాటిగా స్థిరంగా కొనసాగించేలా చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది. పంట రుణమాఫీ పథకం అమలు కోసం ఈ మార్గదర్శకాలను నిర్ణయించింది ప్రభుత్వం. పంట రుణమాఫీ పథకం 2024 పరిధి వర్తింపు అంశాలపై కూడా స్పష్టత ఇచ్చింది. 2 లక్షల రుణమాఫీ వీరికి వర్తిస్తుందని కొన్ని అంశాలను తెలిపింది సర్కార్. తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీ వర్తిస్తుందని, ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది. ఈ పథకాన్ని షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులలో లోన్లు తీసుకున్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఇందులో భాగంగా 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి తీసుకున్న రుణాలకు కానీ, రెన్యువల్స్కి కానీ, అదేవిధంగా 2023 డిసెంబర్ 9వ తేదీ వరకున్న పంట రుణాల బకాయిలకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇదిలా ఉంటే కొందరికి మాత్రం ఈ రుణమాఫీ వర్తించదు. ఈ రుణమాఫీ ఎస్సీజీలు, జేఎల్జీలు, ఆర్ఎంజీలు, ఎల్ఈసిఎస్లకు ఈ రుణమాఫీ వర్తించదు. రీషెడ్యూల్ చేసిన రుణాలకు రుణమాఫీ వర్తించదు. కంపెనీలు, ఫార్మా లాంటి సంస్థలకు ఇచ్చిన పంట రుణాలకు కూడా ఈ రుణమాఫీ వర్తించదని ప్రభుత్వం తన మార్గదర్శకాల్లో పేర్కొంది.